వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమానికి, వరుస బైబిల్ ధ్యానం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించబడుటకు 6 అన్యాయపు తీర్పులు పొందారని వాటిని గురించిన ధ్యానాలు చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాలు మీకు అందించడానికి ఆర్థిక సహకారులు కావాలి. ప్రేమ సాక్షి అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమం టీవీలో 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఉదయం 11 గంటలకు బైబిల్ స్త్రీలు, 1:30 గంటలకు బైబిల్ మానవ సంబంధాలు. ఇప్పుడు మీరు చూస్తున్న హెవెన్ టీవీలో 4 కార్యక్రమాలు చేస్తున్నాం. ఉదయం 11:30 గంటలకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ప్రశ్నలు, మరియు 2:30 గంటలకు బైబిల్ గ్రంథంలోని దేవుడు, 5 గంటలకు బైబిల్ గ్రంథంలోని స్థలాలు రిపీట్స్ పడుతున్నాయి ప్రస్తుతం. 9:30కు ఇప్పుడు మీరు చూస్తున్న యేసే పరిష్కారం, అక్కడికి 6 కార్యక్రమాలు. బ్లెస్సింగ్ టీవీలో ప్రతి సాయంకాలం 6 గంటలకు యోబు గ్రంథం, ఉదయకాలంలో కీర్తనలు త్వరలో ప్రారంభిస్తున్నాం, అక్కడికి 8 కార్యక్రమాలు. బెర్షబా టీవీలో 12:30 గంటలకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేర్లు వ్రాయబడని వ్యక్తులు త్వరలో ప్రారంభం. సాయంకాలం 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్, 10 కార్యక్రమాలండి. 10 కార్యక్రమాల్లో 2-3 కార్యక్రమాలు ఇంకా వేగంగా చేయాల్సింది ఉంది. నా అనారోగ్యమును బట్టి, థ్రోట్ ప్రాబ్లమును బట్టి టైం అడ్జస్ట్ కాక చేయలేకపోయినాను. బట్ ఐ కెన్ రికూప్ దామ్. త్వరలోనే దాటిని నేను పొందగలుగుతాను. ఒకప్పుడు 1 కార్యక్రమం వచ్చేది మీకు ఏలూరులో. ఇప్పుడు 10 ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. స్టేట్ అంతా 2 ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వీటన్నింటికి కూడా ఎంతో పెద్ద వ్యయం ఉంది. వెరీ సింపుల్, 500, 1000, 2000 అలా సహకరించగలిగిన వారిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్పాన్సర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దీవించబడండి. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మాకు అత్యవసరంగా సాంకేతిక సపోర్ట్ కావాలి. అనుగ్రహించండి ప్రభు, అనుగ్రహించండి ప్రభు, అనుగ్రహించండి ప్రభు, సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకి ఇవ్వండి, ఆర్థిక సహకారం ఇవ్వండి. రక్షకుడా, మీ నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పర్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 28 నుండి మీ ఎదుట వాక్యాన్ని ఉంచుకోండి. 40 వరకు 18వ అధ్యాయం ముగుస్తుంది. నిన్న చెప్పాను, నేను మరలా కొన్ని విషయాలు అందులో నుండే కొన్ని మాట్లాడుతున్నాను. నిన్న మనం ధ్యానం చేశాం 4, 5, 6 విచారణలు. వాటిల్లో ఉన్న మాధుర్యము, వాటిల్లో ఉన్న యేసు పొందిన అక్రమం, ఇవన్నీ చెప్పాను. మళ్ళా ఇవాళ వాటిల్లో నుండే పిలాతు దగ్గరకు మత నాయకులు యేసును తీసుకుని వచ్చారు. యేసును తీసుకుని వచ్చేటప్పటికి ఉదయం 6 గంటలు. ఉదయము 6 గంటల మధ్య నుండి 9 గంటల మధ్య 3 గంటల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభువుకు తీర్పులు పూర్తయిపోయాయి. ఆయన్ని గొల్గొతకు చేర్చడం కూడా పూర్తయిపోయింది. సో గొల్గొత 3 kilometers మినిమం
జడ్జిమెంట్ ప్లేస్ నుంచి పనిష్మెంట్ ప్లేస్కి. అది చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగిన యాత్ర. దానికి చాలా సమయం పట్టి ఉండాలి. అంటే ఒక 3 తీర్పులు చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా, చివరి 3 అన్యజనుల తీర్పులు త్వరగా ముగించబడ్డాయి. అదే ఆశ్చర్యం అండి. ఇవాళ ఒక కేసు రిజిస్టర్ అయి, ఛార్జ్ షీట్ పూర్తయి, ట్రయల్కి వచ్చి, ట్రయల్ నడిచి, జడ్జిమెంట్ వచ్చి, అది ఇంప్లిమెంట్ చేయటానికి తీసుకొని పోయి ఒక్కడిని చంపాలి అని అంటే వెరీ లాంగ్ ప్రాసెస్. రాజీవ్ గాంధీ గారి కేసు ఇప్పటికి తేళ్ళ 20 ఏళ్ళు. కానీ యేసు ప్రభు కేసు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేస్తే 9 గంటలకు ఎక్కిచ్చేశారు సిలువ. మధ్యాహ్నం 3కి చనిపోయాడు ఆయన. 12 అవర్స్లో స్టోరీ ముగిసిపోయింది. ప్లీజ్ అబ్జర్వ్. ఇది ముందస్తుగా ప్రణాళిక చేసినటువంటి, ఖరారు చేసుకుని జస్ట్ నామినల్ ట్రయల్స్ ఇన్ నామినల్ వే రన్ చేసినటువంటి ఫాల్స్ ట్రయల్స్ ఇవన్నీ కూడా. ఇన్జస్టిస్, అన్యాయం. అన్యాయమునకు వెళ్ళి కూడా యేసు నోరు తెరవలే. దట్ షుడ్ బి లెర్న్ బై ఎవ్రీ క్రిస్టియన్. ఇది చాలా కష్టం క్రైస్తవ జీవితం అంటే. ఏదో మనం అనుకుంటున్నట్టుగా ఇవాళ టీవీ 9లో చూపిస్తున్న భక్తి పోకడ అనుకుంటున్నారేమో. నో 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 నో. డూ యు నో వాట్ ఈస్ క్రిస్టియానిటీ? బేరింగ్ సఫరింగ్, knowingly dying. The meaning of the cross is knowingly dying. సిలువ అంటే అర్థం ఏంటో తెలుసా? తెలుస్తూ చనిపోవటం. దట్ ఈస్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు ప్రభు తాను అన్యాయం పొందాడు, పొందుతూ ఉన్నాడు, పొందుతూనే ఉన్నాడు. ప్యారలల్గా సహిస్తున్నాడు, దీవిస్తున్నాడు, భరిస్తున్నాడు, దీవిస్తున్నాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇవాళ 25 సంవత్సరాల సేవా జీవితం కలిగిన నాకు మార్కులు వేసుకుంటే ఐఎమ్ ఫెయిల్డ్. నేను మీ గురించి ఎందుకు మాట్లాడాలి? లేకపోతే ఇంకో సేవకుడి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇఫ్ I check myself, I'm failed. Then you can ask me who will pass. Then you can ask me who will pass. I tell you, you can pass. If you practice and you obedience and you walk under the Holy Spirit power, certainly you will pass. నేను దానికోసమే బ్రతకాలనుకుంటున్నాను. ఇక నేను మనవి చేస్తున్నాను. యేసు అన్యాయం పొందుతున్నాడు తెలుసు, కానీ భరించాడు. అన్యాయం భరించి సహించుట క్రైస్తవ్యం అంటే ఇవాళ ఇంటూ పెట్టేస్తున్నారు క్రైస్తవులు. నో 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 కాదండి అంటున్నారు. డూ యు నో ద మీనింగ్ ఆఫ్ డూలోస్? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ డూలోస్? రోమా 1:1 హక్కులు లేని సేవకుడు. డూలోస్ ఈజ్ ఎ సర్వెంట్ who do not have rights at all. That is Christianity. That is Christianity shown by Christ. క్రీస్తు చేత చూపించబడింది. బోధ బాగానే ఉంది, నాకు అర్థమవుతోంది, మీకు అర్థమవుతున్నట్టే నాకు అర్థమవుతోంది. బోధ బాగుంది, కానీ బ్రతుకే బాగోవాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ్యం అంటే చాటి చెప్పిన మధురానుక్షణం ఆ గెత్సెమని నుండి గొల్గోతా ప్రయాణం. That should be called as the Christian life. Your life should
start at Gethsemane and it should gone through the way of Golgotha and should end at the place Golgotha. గెత్సెమనే అంటే అర్థం గానుగా, గానుగతో ప్రారంభం కావాలా జీవితం. స్వేదం రక్తపు బిందువుల వలె పడినటువంటి ఉద్వేగంతో జీవితం కావాలా, ఈడవబడిన జీవితం కావాలా, పట్టుకుపోబడిన జీవితం కావాలా, అన్యాయపు విచారణలు చేయబడిన జీవితం కాబడాలా, నీ వేదన మౌన రోదన అయ్యే జీవితం కావాలా, నీ అడుగులు వడిగా వేయవలసిన బలవంతపు నడక కొరకైన కారణం నీవు అనుభవించవలెను. ఇది బైబిల్లోని భక్తులందరి అనుభవాలు ఇవే. దే వర్ ఫోర్స్డ్ టు వాక్ by some people, but the God is under the control over their lives. వారి జీవితాలపైన దేవునికి ఒక గొప్ప అధికారం ఉండి నడిపించుకున్నాడు. They were not defeated, they won the life, they won the race. Joseph won the race, he became a prime minister to Egypt. Daniel won the race, he became a great prime minister in 3 kingdoms. My friends, Christian life is not the life today the people are living. ఇవాళ క్రైస్తవులు నడుస్తున్నారే అది చూచి అదే క్రైస్తవ మార్గం అనుకో. క్రీస్తు నడిచి చూపిన మార్గమే క్రైస్తవ మార్గం. కొన్ని మాటలు చెబుతాను, నేను టైం చాలటలేదండి వాక్యం చెప్పడానికి. ఉదయం అయింది, పస్కా మైలమడకుండా భుజించాలి కాబట్టి అధికార మందిరంలోనికి వెళ్లకుండా బయటకు వచ్చాడు పిలాతు. ఈ మనుషుడి మీద ఏం నేరం మోపుతున్నారో అని అడిగాడు. వెంటనే వాళ్ళ స్పందన ఏంటో తెలుసా? వీడు దుర్మార్గుడు కాకపోతే వీని దగ్గరికి నిన్ను అప్పగించి ఉండవు. అదేం ఆన్సర్ అండి? మోస్ట్ రెడిక్యులస్, వెరీ ఇరిటేటింగ్ ఆన్సర్. అడుగుతున్నది ఎవరయ్యా? గవర్నర్ గారు అడుగుతున్నారు. పొంత పిలాతు గవర్నర్ ఆఫ్ రోమన్ స్టేట్. గవర్నర్కు మత నాయకులు ఇస్తున్న జవాబు, వీడు దుర్మార్గుడు కాని ఎడల, వీడు అహంకార ప్రదర్శనతో కూడిన మాట, వీడు వాడు ఆడు ఈడు, ఇవి అహంకారపు మాటలు. దుర్మార్గుడు, హూ ఆర్ యు టు డిసైడ్ దట్? ఒక రిలీజియస్ లీడర్ నిలబడి ఒక రైచస్ మ్యాన్ పట్టుకొని దుర్మార్గుడు అని చిత్రీకరిస్తున్నాడు అని అంటే పిలాతుకు అర్థమైపోయింది. పిలాతు ఈజ్ నాట్ ఎ కిడ్. పిలాతు ఏమి పిల్లాడేం కాదు. ఎ గ్రేట్ మ్యాన్, ఎ గ్రేట్ గవర్నర్, ఎ గ్రేట్ ఎడ్యుకేటెడ్, ఎ గ్రేట్ జడ్జ్. ఎంతోమందిని చూశాడు పిలాతు. అలాగే చూశాడు ఆ లంక. అయితే దుర్మార్గుడా, మీరు డిసైడ్ చేశారా దుర్మార్గుడని? ఓకే, మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చండి. మీరే చెప్పేశారుగా దుర్మార్గుడని. హౌ కెన్ యూ జడ్జ్ అండ్ అగైన్ యూ బ్రాట్ దిస్ మ్యాన్ టు మీ టు జడ్జ్? నువ్వు తీర్పు తీర్చి ఆయన మళ్ళీ నా దగ్గరికి తీర్పుకి ఎట్లా తెచ్చావు? నా దగ్గర తీర్పు తెచ్చిన వాడిని నువ్వెట్లా తీర్పు తీర్చావు? What is your law? Who are you to judge? Then why you have brought him to me again? అది పిలాతు గారి ఆర్గ్యుమెంట్. అర్థమవుతుందండి? అయితే మీరే తీసుకెళ్ళి మీ ధర్మశాస్త్రంలో ఏమి రాసిందో దాని ప్రకారం చేసుకోయా, పట్టుబొమ్మన్నాడు.
వెంటనే యూదులు అన్నారు, ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పారు. జాగ్రత్తగా ఆగండి. అక్కడ దైవ దూషణ చేసిన వానిని రాళ్లతో కొట్టి చంపమని లేవియాకాండంలో ప్రభువు రాశారు. యేసు తాను దేవుని కుమారుడునని పలికినందున మహాసభ ఎదుట ఆయనను అపరాధిగా వీరు ఈ పెద్దలు తీర్చారు. రాళ్ళు పెట్టి కొట్టవచ్చు కదా, కొట్టకుండా పిలాతు దగ్గరికి తెచ్చి అంటారు మరణ శిక్ష విధించుటకు. అరే శిక్ష కూడా వీళ్ళే చెప్పేశారే. ఒకటి దుర్మార్గుడు అన్నారు, రెండోది మరణ శిక్ష విధించాలి అంటే మా దగ్గరది కాదు, మీ దగ్గరది కాదు, మీరు విధించాలి. మీ ధర్మశాస్త్రంలో మరణ శిక్ష విధించడానికి అధికారం లేకపోవటమే. అర్థమవుతుందా? మీ ధర్మశాస్త్రం అధికారం ఉంది కదా, కానీ మాకు అధికారం లేదంటున్నారు వీళ్ళు. కాబట్టి మరణ శిక్ష విధించాలంటే మీరే విధించాలి. అలా డిక్లేర్ చేయబట్టి యేసుక్రీస్తు ప్రభువు రాళ్లతో కొట్టబడి చంపబడడు. అదే లేవికాండంలో మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అను లేఖనము నెరవేరునట్లుగా ఎట్టి మరణం పొందబోతున్నాడు సూచించబడుట నెరవేరుట కొరకు ఈ విశేషం జరిగింది. వై దే డిడ్ంట్ కిల్ జీసస్ బై స్టోనింగ్? రాళ్ళు వేసుకుంటే ఎందుకు చంపలేదు? సిలువ మీద శాపగ్రస్తుడిగా వేలాడాలి. జీసస్ బికేమ్ కర్స్. ఆయన శాపంగా మారాలి, కర్స్గా మారాలి. అర్థమవుతుందా? ఎందుకు? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆడమ్, ఆదామును దేవుడు శపించలేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేసినప్పుడు ఆదామును దేవుడు శపించలేదు, భూమిని శపించాడు. ఇప్పుడు యేసును శపిస్తున్నాడు. శాపగ్రాహి అయ్యాడు. ఆయన శాపాన్ని గ్రహించిన వాడయ్యాడు. అలా ఆయన చావాలి. అందుకు ఆయన్ని సిలువ ఎక్కించాల్సి వచ్చింది. సిలువ శిక్ష వీళ్ళు వేయలేరు. ఎవరు? మతనాయకులు వేయలేరు. రాళ్లతో కొట్టగలరు, కానీ రోమన్ గవర్నమెంటే వేయాలి సిలువ శిక్ష. అది సాధారణం, చాలామందికి వేస్తారు. అప్పటికే 3 వేసేసారు ఆ ముందు రోజే. ఇప్పుడు యేసు వెళ్ళిన తర్వాత అబ్బా ప్లస్ అబ్బా అంటే ఫాదర్, బర్ అంటే కుమారుడు, బరబ్బా అంటే సన్ ఆఫ్ ద ఫాదర్. టు రిలీజ్ ద బరబ్బా, ద సన్ ఆఫ్ ద ఫాదర్, the real son of the father Jesus came. బరబ్బా ప్లేస్ లోకి ఒరిజినల్ బరబ్బా వచ్చాడు. బర్ ప్లస్ అబ్బా. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. బరబ్బా అంటే తండ్రి కుమారుడు, తప్పిపోయిన కుమారుడు స్థానంలోనికి బరబ్బా, ద రియల్ బర్ అబ్బా, ద రియల్ సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ in the place of the cursed Barabba. అందుకని ఇద్దరిని కొరింథీ పత్రికలో ఆదామని అన్నాడు. మొదటి ఆదాము, కడమ ఆదాము అన్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ. అదండి అక్కడ అర్థం. కనుక ఈయన ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు. ఆ బరబ్బా ప్లేస్ తీసుకున్నాడు. బరబ్బా became a missionary. Barabba became a disciple after Christ's demise. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా బైబిల్ ధ్యానం చేస్తుంటే. పిలాతు తిరిగి మందిరంలోకి వెళ్ళి యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు యూదుల రాజువా? నీవంతట నీవే ఈ మాట అంటున్నావు, ఇది నేను చెప్పాను ఆల్రెడీ. ఈ లోక సంబంధమైంది కాదు పోరాడుతారు, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వింటాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడని ఒక్క
మాటలు తేల్చాడు. పిలాతు, యు ఆర్ ఎ ఫాల్స్ మ్యాన్, యు ఆర్ లిజనింగ్ టు దెమ్ బట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సమ్మన్ ఈజ్ లిజనింగ్ టువర్డ్స్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్, he will judge in a false judgment. If the judge listens the right statements, he will do the right judgment. అబద్ధ సాక్ష్యాలను నమ్మినవాడు అబద్ధ సాక్ష్యమే తీరుస్తాడు, అబద్ధ తీర్పే తీరుస్తాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రూత్, నీవు సత్య సంబంధం ఉన్నవాడువైతే నువ్వు నా మాట వినేవాడివే. అసలు యేసు మాట్లాడకుండానే యేసు మాట ఎలా వింటాడు చెప్పండి? నేను రాజునే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఈ మాట ఎట్లుంటుందో తెలుసా? భయం కలిగే మాట ఇది. యు సే దట్ ఐ హావ్ ఎ కింగ్ ఫర్ దిస్ పర్పస్ ఐ వాజ్ బోర్న్, అండ్ ఫర్ దిస్ పర్పస్ ఐ వాజ్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్. బ్యూటిఫుల్ వర్స్ అండి, బ్యూటిఫుల్ వర్స్. మళ్ళీ చెప్తాను. You say that I am a king, for this purpose I was born, and for this purpose. ఈ కారణం కొరకే పుట్టా నేను. ఏ కారణం కొరకు? జస్ట్ టు బేర్ ద క్రాస్. చచ్చిపోటానికి పుట్టానని చెప్పాడు. 2 ట్రూత్స్ చెప్తా, జాగ్రత్తగా రండి. 1, మనిషి చనిపోవటానికి పుడతాడు, కానీ బ్రతకటానికి పుట్టాను అనుకుంటాడు. నేను బ్రతకటానికి పుట్టాను అనుకుంటాడు మనిషి, కానీ చచ్చిపోతాడు. కానీ యేసుక్రీస్తు నేను చనిపోవటానికి పుట్టానని చెప్పాడు, కానీ చనిపోడు, ఆయన బతికే ఉంటాడు. అదండి ఇహలోక సంబంధి మానవునికి దైవ సంబంధమైన మానవునికి వ్యత్యాసం ఏంటంటే, దైవ సంబంధమైన మానవుడు బ్రతకడానికి ఉండడు, భూమి మీద చనిపోటానికి ఉంటాడు. Please note this. It's a very, very, very important. Very important. A believer is on the earth to die for Christ. He is living on this earth to die for Christ because he is going to live through the death for Christ. విశ్వాసి క్రీస్తు కొరకు మరణించటానికి తిరిగి బ్రతకటానికి చూస్తుంటాడు. కానీ అవిశ్వాసి మరణించకుండా బతకాలని చూస్తాడు క్రీస్తు కొరకు, కానీ మరణిస్తాడు, నిత్య నరకానికి పోతాడు. యేసు చెప్పింది అదే, నేను ఈ పర్పస్ కోసమే పుట్టా. ఏ పర్పస్కి? ఏ పర్పస్ కోసం పుట్టావు నువ్వు? నేను ఈ మధ్యన చాలా తీక్షణంగా ప్రార్థన చేస్తున్నాను. నాకు ఒకరోజు మీకు చెప్పాను కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను వెయిట్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. 125 కిలోస్కి వెళ్ళిపోయాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎన్ని టెస్ట్లు పెట్టుకున్నాను, ఐ ఫెయిల్డ్ ఇన్ ఆల్ మై టెస్ట్స్. ఐ కేమ్ టు అన్ అగ్రిమెంట్ విత్ గాడ్. లార్డ్, లెట్ మీ లివ్ హౌ మెనీ డేస్ యూ వాంట్ మీ టు లివ్, లెట్ మీ లివ్, దాట్స్ ఆల్. బట్ ఐ ఫీల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దిస్ ఇస్ మై లాస్ట్ డే. I feel that it is my last day every day. అనుకున్నానండి. From on that day onwards, ఆ రోజు నుంచి నా అవుట్లుక్ మారింది. నేను చెబుతున్నాను, ప్లీజ్ బిలీవ్ మీ, నా అవుట్లుక్ మారింది. నేను 10 ప్రసంగాలు ప్రయాసపడి చేస్తున్నాను. 2, I cut all my ఫ్రెండ్షిప్స్. అన్ని స్నేహాలు పోయాయి, ఎవడు లేడు ఇప్పుడు నాకు. ఐఎమ్ ఆన్ సీరియస్ జాబ్ టు సేవ్ మై కంట్రీ అండ్ ఇండియన్స్. many రెవల్యూషన్స్ ఐఎమ్ ప్రిపేరింగ్. చాలా తయారు చేస్తున్నాను. నేను వేగంగా ట్రాక్ అయ్యాలనుకుంటున్నాను. రైల్ ట్రాక్ వేస్తే ఎన్ని రైళ్ళు అయినా ఎంత కాలం తిరుగుతాయండి. సో ఐ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ ఇన్ ఇండియా, ఎ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా టు బి ఇవాంజలైజ్డ్. దానికోసం
నేను దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకోదలుచుకోలేదు. వెరీ షార్ట్ టైం గోల్ పెట్టుకున్నాను. ఐ హ్యావ్ రీచ్డ్ అ లిటిల్ బుక్లెట్ బై దిస్ ఈవినింగ్. ఇవాళ లేట్గా రికార్డింగ్ చేశాను, ఆ బుక్లెట్ ఫైనలైజ్ చేశాను. నేను మనవి చేస్తున్నాను, ఆ బుక్లెట్ ఉన్నా చాలు, ఈజీగా ఇంకొకటి, దట్ ఈస్ అ రూట్ మ్యాప్, ఇంకోటి చేయగలుగుతాడు దాన్ని. అందుకే నేను మనవి చేస్తున్నాను, ఐఎమ్ లివింగ్ టు డై because I know that I am going to live again back with Christ. This is the difference between the believer and the unbeliever. Right. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇతరులో నాకు ఏ దోషం కనపడలేదు, మీ యూదుల రాజుని విడుదల చేయనా అని కొంటే ప్రశ్న అడిగాడు. నేను యూదుల రాజుని విడుదల చేయడం మీకు ఇష్టమా అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో తెలుసా? నువ్వు కైసరు మాకు రాజయ్యా. ఇది ఎప్పుడు వచ్చిందండి అసలు మత నాయకులకి? ఈ మాట చెప్పండి నాకు అసలు మీరు. ఇదే మత నాయకులు బరబ్బాను కోరుతున్నారండి. బరబ్బా వచ్చేమో తీవ్రవాది, రోమన్ ప్రభుత్వాన్ని కైసర్ గవర్నమెంట్ పడగొట్టాలని చూసేవాడు. మళ్ళీ పక్కంటారు కైసరే మా రాజు, ఈ మా రాజు కాదంటారు. ఈయన చంపి ఒక బరబ్బాను వదిలేసేయండి అంటారు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ నాట్ ఫెయిర్ అండ్ అన్టాలింగ్ థింగ్. అసలు రెండు పొందికలు కుదరట్లేదు కదండి. రోమన్ గవర్నమెంట్ పోవాలంటే బరబ్బా బయటకు రావాలి, మళ్ళీ రోమన్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న కైసరే మాకు రాజు, నువ్వు అవమానపరుస్తున్నావు మమ్మల్ని, మా కైసరే రాజు, ఇంకో రాజులేడు అంటారు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిచ్చాడంటే ఆవిడ. అది యూద మత నాయకుల చందం. Be careful, my friends. You can't escape from the judgment of God if you are like this. నువ్వు ఇట్టాగే బతికితే తప్పించుకోలేవు. TV9 వాళ్ళు బ్యూటిఫుల్ స్టోరీస్ ఇచ్చేస్తున్నారు రోజు క్రైస్తవుల మీద. నేను చెప్తున్నాను, క్రైస్తవ్యం ఏం పాడైపోదు. క్రైస్తవ్యాన్ని పాడు చేసిన వాళ్ళు పాడైపోతారు తప్ప నేను TV9 అంటలే. క్రైస్తవులమని చెప్పుకొని వాస్తవాలు వక్రీకరించిన మనుషులు పోతారు తప్ప సిలువ ఎక్కడికి పోదు, ప్రభు ఎక్కడికి పోదు, సంఘం ఎక్కడికి పోదు, దానికి చలనమే లేదు. నేను ముగిస్తున్నాను. అన్యాయము పొందిన వాడు సహించుట క్రైస్తవ్యం. God will inherit his inheritance to you. Don't fear. ప్రార్థన. రేపటి వాక్య ధ్యానంలో ఆయన ఏ విధంగా ప్రయాణం, 3 కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళాడు. రేపు ధ్యానం చేస్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కృప ఇచ్చారు, స్తోత్రం. యేసునామమున మహిమపరుస్తున్నాను. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నీ అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.